రిజర్వేషన్ ప్యాటర్న్స్ మన దేశంలో ఎలా ఉన్నాయి? ఈ విషయం నేను చెప్పేదానికి నాకు ఆధారాలు ఏంటంటే 2011 నాటి జనాభా లెక్కలు, మండల కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలు, ఈ రెంటి ఆధారంగా నేను చెప్తున్నా. 2021లో జనాభా లెక్కలు జరగాలి, 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంటాయి. కానీ 2021లో కోవిడ్ జబ్బు తీవ్రంగా ఉన్న కారణంగా మనం ఇక్కడ జనాభా లెక్కలు ఇప్పుడు తీయాల. 2026 అయినా జరుగుతుందేమో చూడాలి. అంటే జనాభా లెక్కలు డెమోగ్రాఫికల్ వివరాలు అంటారు. ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఏ మతం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ వివరాలు ఉంటే వారి కోసం అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలంటే వీటి ఆధారంగా చేస్తాయి. జనాభా లెక్కలు ప్రపంచవ్యాప్తంగానే జనాభా లెక్కలకు ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తాం. మన దేశంలో మొత్తం జనాభాలో 140 కోట్ల మంది మొత్తం జనాభాలో ఇప్పుడు 143 కోట్లు. 2011కి అంత లేదు. ఆ రోజు లెక్కల ప్రకారం ఎస్సీ కాస్టులు దాదాపు 1200 ఉంటే ఈ కాస్టులు అందరూ కలిపి 16.6% జనాభాలో ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగపరంగా ఇచ్చిన రిజర్వేషన్ 15, అంటే వాళ్ళ జనాభాతో పోలిస్తే 1.6 తక్కువ ఇచ్చారు. ఎస్టీలు 730 కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా 8.6, వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ 7.5 రాజ్యాంగపరంగా ఇచ్చింది, అంటే 1.1 తక్కువ ఇచ్చారు. అదర్ బ్యాక్వర్డ్ కాస్టులు ఓబీసీలు అంటారు, వీళ్ళు 41% ఉన్నారు. మండల కమిషన్ నివేదిక 2011 జనాభా లెక్కల్లో బీసీలను విడిగా మండల కమిషన్ ఇచ్చిన లెక్కలు ఇది. అది కాదు, దాదాపు 52 దాకా ఉండాలని ఇప్పుడు అంటున్నారు. జనాభా లెక్కలు తీస్తే తప్ప తెలియదు మనకు అది. వీళ్ళకి రిజర్వేషన్ 27% ఇచ్చారు. 41 ఉంటే 27 ఎందుకు ఇచ్చారు? అలా తగ్గించడానికి కారణం ఏంటి? దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్టివ్ ఏంటంటే 50% కంటే రిజర్వేషన్ మించకూడదు, మిగతా 50% అని మనం ఓపెన్ కేటగిరీగా పెట్టి ఎవరైనా దాంట్లో పోటీ పడవచ్చని చెప్పినందువలన నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు కులాలకు అతీతంగా బయటకు వచ్చి దేశ అభివృద్ధికి పాటుపడతారనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ 3 రిజర్వేషన్లు కలిపితే 49.5 అయింది, అంటే దాదాపు 50. జనాభా రీత్యా ఎంతమంది అయినారు? ఈ 3 కలిపితే 66.2 అయ్యారు. 66.2 జనాభాకి 49.5 రిజర్వేషన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక ఓసీలు, అదర్ కాస్టుల్లో, సోకాల్డ్ అగ్రవర్ణాల్లో కూడా ఆర్థికంగా బాగా వెనబడ్డలు ఉన్నారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ 50% మించకూడదని బ్రేక్ చేసి 10% వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు 59.5 అయింది. ఈ 10% ఎవరికి ఇచ్చినట్టు? ఓసీలకు ఇచ్చారు. మిగతా 3 సమూహాలకు అలానే ఉన్నాయి. అంటే 66.2% ఉన్న వాళ్ళకి 49.5 రిజర్వేషన్ ఇచ్చారు. 33.8% ఉన్న వాళ్ళకి 10 నికరమైన రిజర్వేషన్ ఇచ్చారు. మరి మిగతా ఓపెన్ కేటగిరీలు ఉంది కదా, దాని సంగతి ఏంటన్నాం. ఓపెన్ కేటగిరీలు ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్పారు. ఆ లెక్కలు తీస్తే ఓపెన్ కేటగిరీలో ఎస్సీలు అంటే ఇంకా 50.5 ఉంది కదా, అందులో 10 ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ అనే వాళ్ళతో ఓసీలకు పక్కన పెట్టారు కదా. 50.5లో 10 తీస్తే 40.5 ఉంటుంది. అందులోంచి ఎస్సీ సమూహాలు 2.8% ఓపెన్ కేటగిరీలో తీసుకోగలిగారు. ఎస్టీ సమూహాలు 1.3% తీసుకోగలిగారు. ఓబీసీలు 6% తీసుకోగలిగారు. ఆ 40.5 మిగిలిన దాంట్లో అంటే 10 పోగా 30.4 ఇతర కులాలు, అగ్రవర్ణాలు తీసుకోగలిగారు. టోటల్గా టాలీ చేస్తే 16.6%గా ఉండే ఎస్సీలకి 17.8 వస్తుంది మొత్తం అవకాశాలు. 8.6%గా ఉన్న ఎస్టీలకి 8.8 వస్తుంది. దాదాపు జనాభాకి 0.1 నుంచి 1% తేడాలో జనాభాకి సరిపడి వస్తుంది. ముఖ్యంగా ఓబీసీలకి 41% వాళ్ళు జనాభాలు ఉంటే 33% మాత్రమే వాళ్ళకి వస్తుంది. అంటే వాళ్ళ జనాభా ఈక్వల్ రావడంలా 41% ఉంది, 33 వస్తుందంటే దాదాపు 8% వాళ్ళ జనాభాకి తక్కువ వస్తుంది. 33.8%గా ఉన్న అగ్రవర్ణాలు అనబడే వాళ్ళకి, అంటే అభివృద్ధి అని కులాలకి 40.4% వస్తుంది. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలా? న్యాయంగా వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలి. మరి వెనకబడిన ఎస్సీలకి 16.6 ఉంటే 17.8 1% ఎక్స్ట్రా వచ్చింది.
ఎస్టీలు 8.6 ఉంటే 8.8, దాదాపు వాళ్ళ జనాభా ఈక్వల్ వచ్చింది. బీసీలు 41 ఉంటే 33 వచ్చింది. అంటే దాదాపు 8% తగ్గింది వాళ్ళకి అక్కడ. జనాభా ప్రాతిపదికన చూస్తే అగ్రవర్ణాలు అందరికి కలిపి 33.8 ఉంటే ఇలా జనాభా 40.4 వచ్చింది. అంటే న్యాయంగా బీసీలకు అందాల్సినటువంటి వాటా అగ్రకులాలు తీసేసుకున్నాయి. రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పటికే అభివృద్ధి అయిన అగ్రకులాలు, రెడ్లు, కమ్మలు, కాపులు ఇలాంటి అగ్రకులాలుగా మారిన బ్రాహ్మణుస్, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ కలిపి తమ జనాభా కంటే ఎక్కువ తీసుకోగలుగుతున్నారు. రిజర్వేషన్ వెనకబడిన సమూహాలకు ఇవ్వబడలేదు. ఇప్పటికీ అభివృద్ధి అయిన సమూహాలు ఎక్కువ తీసుకోగలుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఈ విషయం సీరియస్ డిస్క్రిపెన్సీ, అసమతుల్యానికి దారితీస్తుందా, దారితీయదా? ఇది సీరియస్గా చూడాల్సిన విషయం అని నా అభిప్రాయం.